హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తుంది వర్కింగ్ స్టిల్స్. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, దానికి సంబంధించిన స్టిల్స్ ఇవి. దాదాపు నెల రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేయలేదు. సినిమా షూటింగ్ జరుగుతుంది కదా, కొంచెం బిజీగా ఉన్నాను. ఇక ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో అక్కడే ఒక వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో షూట్ చేశాను. ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాము. ఇప్పటి వరకు మీరు చూసిన రామోజీ ఫిలిం సిటీ వీడియోస్కి ఈ వీడియోకి చాలా తేడా ఉంటుంది. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్, క్లీన్గా ఉన్న రోడ్లు, వాగులు, అసలు ఎక్సలెంట్గా ఉంది ఏరియల్ వ్యూలో. మామూలుగా ఒక మనిషి జీవితకాలంలో ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటిది రామోజీరావు గారు ఇక్కడ ఒక సామ్రాజ్యాన్ని, ఒక సిటీనే నిర్మించాడు. మామూలుగా మనం ఏ ఫిలిం స్టూడియో చూసినా కానీ మామూలుగా మనం నడుస్తూ చూస్తే బాగా అనిపిస్తుంది, కానీ ఏరియల్ వ్యూలో అంత లుక్ ఉండవు. కానీ రామోజీ ఫిలిం సిటీ ఏరియల్ వ్యూలో కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. కోనసీమ లాంటి స్వచ్ఛమైన పల్లెటూరు సెట్స్ ఉన్నాయి. అలాగే యూరోప్ స్ట్రీట్స్, ఫారిన్ స్ట్రీట్స్, అలాంటి ఎక్సలెంట్ లొకేషన్స్ ఉంటాయి. కర్నూలు, గుంటూరు లాంటి టౌన్ సెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం రీసెంట్గా రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా సెట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే ఆ నైట్ ఎఫెక్ట్లో ఆయుధాలు పూజ సాంగ్, సైఫ్ అలీ ఖాన్కి ఎన్టీఆర్కి మధ్య జరిగిన ఫైట్, అదంతా కూడా ఇక్కడే షూట్ చేశారు. 4 ఇంచెస్ ఉంటుందా, 6 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న సినిమాకి లొకేషన్లు చూస్తూ ఆ లొకేషన్ రెక్కీలో భాగంగా నేను అన్ని లొకేషన్లు తిరుగుతున్నాను. ఇప్పుడు మనం పుష్ప 2 సెట్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ ఆర్చ్ ఆ సినిమా సంబంధించింది. ఆర్ట్ వర్క్ ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం పుష్పరాజ్ ఇంటి దగ్గర ఉన్నాం. నేను ఈ లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ షూటింగ్ జరుగుతుందని చెప్పి లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. ఆ లాంగ్లో కనపడేది సినిమాలో అల్లు అర్జున్ ఇల్లు అన్నమాట, పుష్పరాజ్ హౌస్. ఇది కొండారెడ్డి బురుజు, ఇవన్నీ ఆ సెట్స్. ఇవన్నీ ఇది పుష్పరాజ్ హౌస్, లాంగ్లో కనపడుతున్న గ్రీన్. ఇది టెంపుల్. మనం ఎప్పుడు చేస్తామో మనకు ఒక ఐడియా ఉంటే ఏమైనా చేయొచ్చు. మనకు ఐడియా లేదు కదా, ఎప్పుడు చేస్తాం, ఇది సీజన్లో ఎప్పుడు వస్తుంది, ఇది లేదు. లొకేషన్ చూసిన తర్వాత 1 వీక్కి మా షూటింగ్ స్టార్ట్ అయింది. రామోజీ ఫిలిం సిటీలోనే తారా సితారా హోటల్స్ దగ్గర సామ్రాట్ అనే బిల్డింగ్ ఉంటుంది, అక్కడ షూటింగ్ స్టార్ట్ ఇవ్వాలా. డ్రైవర్ ఎక్కడ? ఇది నాకు ఇచ్చిన క్యారవాన్. మామూలు స్పాట్ పెట్టలేదు ఇవాళ నువ్వు. అవునా, భోజనాలు ఇక్కడ పెట్టారు. మాకు ఫుడ్ ఇక్కడ పెట్టారు.
రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ కోసం కట్టిన ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అది. ఇక్కడ ఫ్లైట్స్ కూడా 2 ఉన్నాయి. ఒకవైపు ఎయిర్పోర్టు, ఇంకొక వైపు పెద్ద హాస్పిటల్ అనమాట. ఆ సెట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫారిన్ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ బిల్డింగ్స్ చాలా చాలా బాగుంటాయి. నిజంగా యూరోప్ కంట్రీలా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. మెయింటెనెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా క్లీన్గా ఉంటుంది స్టూడియో మొత్తం కూడా. ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటాయి. ఒకదానిలా ఒకటి ఖచ్చితంగా ఉండవు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఫారిన్ స్ట్రీట్. చూడటానికి మాత్రం చాలా చాలా బాగుంటాయి. కలర్స్ కానీ అంతా మన ఏరియల్ వ్యూలో చూసినప్పుడు ఇలా ఉంటుంది. ఈ స్టూడియోలోని ఇలా యూరోప్కి సంబంధించిన బిల్డింగ్ లాంటి ఫారిన్ స్ట్రీట్ ఉంటుంది. అలాగే కోనసీమలాగుండే విలేజ్ లొకేషన్స్ ఉంటాయి ఒకవైపున. అలాగే అలాంటి టౌన్ లొకేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్గా కోనసీమలా ఉంటుంది ఈ ఏరియా మొత్తం. ఇది చాలా చాలా బాగుంటాయి. మొత్తం కొబ్బరి చెట్లు, గ్రీనరీ, మండు హౌస్లు, చాలా చాలా బాగుంటుంది ఈ ఏరియా మాత్రం. అలాగే ఇంకొక వైపుకి వెళ్ళామంటే మొత్తం ఫారిన్లా ఉంటుంది. ఇంకొక వైపు వెళ్తే మనకి కర్నూలు, గుంటూరు లాగా టౌన్, స్మాల్ టౌను, ఎంసిటీ ఇలా పేర్లు అనమాట వాటికి. ఇది కంప్లీట్గా రామోజీ ఫిల్మ్ సిటీ. ఈ 10 రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది. మీరు టికెట్ కొనుక్కొని వెళ్తే ఇవన్నీ చూడలేరు. ఇవన్నీ సపరేట్ అనమాట. ఇవన్నీ షూటింగ్ లొకేషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.